చెప్పండి, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. బైబిల్ చెప్తుంది 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం దావీదు అంటాడు, ఇలాగంటాడు. చదువుతాం ఒకసారి. 40వ కీర్తన 2వ వచనం ఏముంటుంది? 40వ కీర్తన 2వ వచనంలో ఇలాగ రాబడి 40వ కీర్తన 2వ వచనం అదేనా? 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, చికటికల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. అందరూ చేయబట్టింది బిగ్గరగా దేవుడిస్తారు. నా అడుగులు ఎక్కడండి? బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. ఇంతకేటుంది, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఆమె చెప్పు. అదే నాశనకరమైన గుంటల నుండి, టికటికల దొంగ ఊపిరి పైకెత్తును. నా పాదములు ఎక్కడండి? బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. అందరూ ఆమె చెప్పు. మనకి బేస్ ఏమి ఉండాలి? వాక్యం ఉండాలి. వాక్యం చదవాలి, వినాలి, వాక్యానుసారంగా నడవాలి. క్యాలెండర్ ఉంటే సరిపోదు, క్యాలెండర్ వాక్యం చదవాలి. బైబిల్ ఉంటే సరిపోదు, బైబిల్ వాక్యం చదవాలి. బైబిల్ వినాలి, అనుసరించాలి, ఆ చెప్పులు నడవాలి. మీ పిల్లల్ని అలాగే నడిపించాలి. అమ్మ ఎలా నడిపించింది మమ్మల్ని, మీరు కూడా అలాగే మీ పిల్లల్ని నడిపించాలి. అందరూ దేవునిస్తారు. విధానం దర్శించినప్పుడు ఆ పిల్లడికి కాన్వెంట్కి పంపిస్తుంది అమ్మ. టైం అయిపోతుందని వెళ్ళిపోతే, లేదు ఈరోజు వాక్యం చదవాలా, ఇది వాక్యంగా క్యాలెండర్లో వాక్యం చదువు అని చదివిన తర్వాతే పంపించింది. దేవునిస్తారు. వాక్యం మనం బ్రతికిస్తుంది. ఇంకా చదివే చెప్తున్నారు రామలక్ష్మి గారు. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. వాక్యం వినకపోతే, చదవకపోతే, తెలియకపోతే నీకు ఎక్కడ నెమ్మది దొరుకుతుంది? అటుంటాడు ఏంటంటే నెమ్మది లేకుండా ఏం చేస్తాడు? మందు తాగేస్తాడు. అదేంటి? ఇరిగినంత వరకే, మిషన్ ఇరిగిపోతే మళ్ళీ. కాబట్టి మనకి నెమ్మది కావాలంటే వాక్యం. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది, నా అడుగులు స్థిరపరుస్తుంది. దొంగ ఊపి కాదు, నాశనకరమైన చికటికల దొంగ ఊపిరి నుండి ఆయనను పైకెత్తున్న అడుగులు బండ మీద స్థిరపరచు. దానికి స్థలం జరుగుతుంది. 37వ కీర్తన 23వ వచనంలో చూస్తే అక్కడ మాట ఉంటుంది. 37వ కీర్తన 23వ వచనం. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడింది. నడత అంటే ఏంటి? నడకంటే వేరే నడ్డం. నడత అంటే ఏంటి? నడవడిక. అమ్మ చెప్పండి. నడక వేరు, నడత వేరు. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడింది. ఆమె చెప్పండి. నేను చిన్నప్పుడు ఆమె చెప్పేది, నువ్వు బంగినవాడు కాదు, కవల పిల్లవాడు కాబట్టి దేకినేవాడినాడు. నేను మా చెల్లి బంగిరిది, నేనేమో దేకినేవాడిని. అది ఎందుకంటే ఇద్దరిలో ఒకరు బలంగా పుట్టారు, ఒకరు బలహీనంగా పుట్టారు. నడక వేరు, నడత వేరు. నడక దేవుడే నేర్పువాడు. మన చెయ్యి పట్టి, ఆయన చెయ్యి పట్టాడు. నడక నేర్పిన వాడు నేనే. నడబండి నడవదు. నాకు మా అయ్య అప్పుడు నడబండి చేయమని చాలామంది వచ్చేవారు. ఆయన నడబండి చేసేవారు. నడబండి నడకగా అవసరమే, కానీ ఆయన చెయ్యి పట్టి మనం నడిపిస్తాడు. నడతంటే ఏంటంటే మన నడవడిక, ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడి. అపవాదం ఏంటంటే అటు ఇటు తిరుగుతుంది. చాలామంది అటు ఇటు జరగడం వాళ్ళ పని. తెచ్చుకొచ్చిన కుదురకు వచ్చారు, ఇటు తట అటు తిట్టు. ఎస్ఆర్కి బండి లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ బస్సు తెచ్చుకొచ్చిన వాళ్ళు ఎట్లా ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. అది ఎవరి లక్షణం అంట? అపవాది, సైతాన్ లక్షణం.
స్టీఫెన్ పాల్ గారు చర్చింది ఒకసారి. అక్కడ ఎవరు కూడా లేచరగరు. ఒకరితో మాట్లాడాలంటే కొంత టైం నేను స్పెండ్ చేశాను. ఆరాధన అయినంత వరకు వాళ్ళు ఇటువంటి చూడరు, ఇటువంటి నడవరు. అదేంటండి దానికి స్థలం తెలియదు. నేను అంటుంది ఏంటంటే ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడి. కాబట్టి మన నడత దేవుడే స్థిరపరుస్తాడు. అటు ఇటు తిరిగే బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే అపవాది బ్యాచ్. నీవు అంటే మొట్టమొదటి ఏంటి? నీ వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచును. రెండవదిగా చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ముందు మన సబ్జెక్ట్ ఏంటి? స్థిరపరచబడాలి. మన చేతి పనులు స్థిరపరచబడాలి. ఆయన సెలవిచ్చిన మాట చెప్పును స్థిరపరచబడు. ఆయన దావీదు సంతతిని స్థిరపరచను. ఆయన వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచబడితే ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. రెండవది చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఉందా మీ బైబిల్లో? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటే చదవండి. కొలస్సీ 2:7 లేదా 2వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమందు స్థిరపరచబడింది. ఎక్కడండి? మనం ఎక్కడ స్థిరపరచబడాలి? మన చేతి పనులు స్థిరపరచాలంటే మనం విశ్వాసవంతం. మన చేతి పనులు స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? మనం విశ్వాసమందు స్థిరపరచబడాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకంగా ఉండాలి. దేవుని నమ్మాలి. విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. దేనికి స్తోత్రం తెలియదు. కాబట్టి రెండవది విశ్వాసమందు స్థిరపరచబడాలి. అబ్రహాంకి ఎంత? 100 ఏళ్ళు. శారాకి ఎంత? 90 ఏళ్ళు. పిల్లలు లేరు. అదేంటండి దేవుడు ఎందుకు నమ్మకం ఉంచి దేవుడు బిడ్డేస్తే ముసముసలు అయిపోయింది. ఎవరు? శారా. నాకు ఈ వయసులో పిల్లలు ఏంటి? రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే, విశ్వాసమందు అబ్రహాము బలహీనుడు కాలేదు, బలం పొందాడు. ఆమె చెప్పండి. అంటే ఆయన వయస్సు బలహీనమే, ఇక నమ్మకం బలహీనమైనది కాదు. దేవుడు చెప్పాడు నెరవేరుస్తాడు అని. ఏమించాడండి అబ్రహాము? చదవండి మాట. 4వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం. బలం పొందాడు. ఆమె చెప్పండి. శరీరం మృత్యులమైపోయింది. ముసలి వయసులో పిల్లలు పుడతారా? శారా సందేహపడకూడదు. దేవుడు ఇస్తూ ఉన్నాడు. చూసారా? దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆమె చెప్పండి. 100 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా ఆయన బిడ్డేస్తామంటే బిడ్డించాడు. అందరూ ఎవరు? ఆయన పేరు ఇస్తాడు. తెలుస్తుంది. యోబు గ్రంథంలోని ఆయనకి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తి పోయింది, పరివారం పోయారు అందరూ. కానీ అలాగా ఆ నమ్మకం యోబు కలిగి ఉన్నాడు కాబట్టి 42వ అధ్యాయం చూసి రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. ఆమె చెప్పండి. మళ్ళా పిల్లలు కలిగారు, మళ్ళా ఆస్తి వచ్చింది. రెట్టింపు ఆశీర్వాదం అంటే డబల్. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మీ దేవుడు రాసుకుని మీరు ఇంటికే చదవండి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మీరు స్థిరపరచబడాలి. మీ పని స్థిరపరచబడాలి. ఎక్కడ ఏది దేంట్లో చేయబోతున్నా అది మస అయిపోతుంది అంటే మస అయిపోతుందని దాని కారణం ఏంటి? దేవుడే. అర్థమైందండి. దేవుడు నమ్ముకోండి, యెహోవాను నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడదు.
ఇక్కడ నమ్ముకుని ఇంకో దగ్గరికి వెళ్ళి చేస్తే అవ్వదు. ఇప్పుడు హోమియోపతి మందైనా వాడాలి, ఇంగ్లీష్ మందైనా వాడాలి, ఆయుర్వేదిక్ మందైనా వాడాలి. ఇదే అది వాడితే అది దేవుడిని నమ్మాలి, దెయ్యాన్ని నమ్మాలి, మనిషిని నమ్మాలి. దేవుణ్ణి, దెయ్యాన్ని, మనిషిని అలాగే నమ్మడం కాదు, ఒకటే నమ్మాలి. దానికి స్తోత్రం జరుగుతుంది. బైబిల్ చెప్తుంది, దేవుడిని యెహోవాని నమ్ముకుని, దేవుడిని నమ్ముకుని దెయ్యాన్ని నమ్మొద్దు, దేవుడిని నమ్ముకుని మనిషిని నమ్మొద్దు. మీరు స్థిరపరచాలంటే మీరు స్థిరపరచబడదు అనేది దినవృత్తాంతం 2వ గ్రంథం, బైబిల్ పత్రిక. ఈ ఉదయం పత్రికలు వస్తాయి కదా, బైబిల్ దినపత్రికలను 2వ పత్రికలాగా ఉంది. మీరు దేవుడిని యెహోవాని నమ్ముకుంటున్నప్పుడు మీరు స్థిరపరచబడదు. ఆమె చెప్పండి. ఒకటి, వాక్యం బట్టి మనం అడుగులు స్థిరపరచబడితే, రెండవది విశ్వాసమందు మనం స్థిరపరచబడాలి. వాక్యాన్ని బట్టి మనం స్థిరపరచబడాలి, విశ్వాసమందు స్థిరపరచబడాలి. మూడవది ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనం ఏ విషయంలో స్థిరపరచబడాలి అంటే బైబిల్ చెప్తుంది, హృదయము స్థిరపరచబడాలి. ఆమె చెప్పండి. చదవండి, 13వ అధ్యాయం 9వ వచనం ఉంది. ఎవరైనా తీసుకుని సహాయం చేయండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం ఏమనుంది? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. కృపను బట్టి కాక, అదే కృపను బట్టి బైబిల్ చెప్తుంది 13వ అధ్యాయము 9వ వచనం ఉంది, నానా విధములైన అన్య బాధల రెప్పబడుకు భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి మన హృదయం స్థిరపరచుకుంటే మంచిది. ఆమె చెప్పండి. బాధ, నానా బాధలు వచ్చాయి. తర్వాత ఇంకేంటి? అన్య బాధల చేత తిప్పబడద్దు. భోజన పదార్థాల బట్టి తిప్పబడకూడదు. దేని బట్టి తిప్పబడ? కృపను బట్టి మనం హృదయం స్థిరపరచుకుంటే మంచిది. మూడోది ఏంటంటే హృదయం స్థిరపరచబడాలి. అందరూ ఆమె చెప్పండి. ముందు వాక్యం బట్టి మనం అడుగులో స్థిరపరచబడాలి. రెండవది మన విశ్వాసం అంతా స్థిరపరచబడాలి. మూడవది హృదయం స్థిరపరచబడాలి. దానికి 4వ చూస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చిన దావీదు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. అందరు చెప్పండి. నీ దాసుడునైనా నీ దాసురాలనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. దేవుడు దాసులైన నమ్మ, దాసులైన అమ్మ, వారి కుటుంబం ఏ విధంగా స్థిరపరచబడ్డారు, అలాగే మీ కుటుంబం కూడా స్థిరపరచబడాలి. ఆమె చెప్పండి. అబ్రహాము తన కుటుంబానికి ఆదేశించాడు, అలాగే మనం కూడా మన పిల్లలకి ఆదేశించాలి. దేనికి స్తోత్రం తెలియదు. మా అమ్మ మాకు ఆదేశించింది, ఆ చెప్పు నడిచాము. తండ్రి చనిపోతే తల్లి మాట ఎవరు ఉంటారు, కానీ మా తల్లి అంటే భయం మాకు. అర్థమైందండి. స్కూల్కి వెళ్ళకపోతే అమ్మతో దెబ్బలు కాయాలి, స్కూల్కి వెళ్తే హెడ్ మాస్టర్ దెబ్బలు కాయాలి, ప్రైవేట్కి వెళ్ళకపోతే ప్రైవేట్ మాస్టర్ దెబ్బలు తినాలి. ఈ దెబ్బలు తినే కంటే మాట అంటే మంచిది. మాకు అమ్మన్న భయమే, దగ్గర స్కూల్లో కుమార్ మాస్టర్ గారన్న భయమే, ప్రైవేట్ మాస్టర్ జల్లు నాగేశ్వర గారన్న భయమే. అని విశేషంగా దేవుడు అంటే భయం. పరుగుతో వెళ్ళేవారు చర్చికి వెళ్ళినప్పుడు, పరుగుతో, నచ్చనడకతో కాదు. అంటే సినిమా చూసినప్పుడు పేర్లు అయిపోతాయి అంటారు కదా, పేర్లకు ముందు స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అయిపోతుంది, అలాగా పేర్లు అయిపోతుంది అన్నట్టుగా పాటలు అయిపోతాయి, వాక్యం అయిపోతుంది, కీర్తనలు అయిపోతాయి, ఆరాధన అయిపోతుంది అని పరుగుతూ వచ్చేవారు, వెళ్ళేవారు.
అర్థమైందండి. భాగస్వాప్యాన్ని నుంచి అర్థమైందండి. సూర్యమహాలు చంద్రమహాలు కలిసి ఉండేవి. చుట్టూ తిరుగుతుందంటే ఆ రెండు సినిమాల మధ్యలో దారి ఉండేది. ఆ దారిని తిరిగేవారు. ఎందుకంటే టైం అయిపోతుంది, సాక్షులు అయిపోతుంది, పాటలు అయిపోతాయి. అలాగా ప్రతి వారు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోని అలాగా ఆదేశించాలి మీ తల్లిదండ్రులు, మీ పిల్లలకు కూడా దేనికి స్తోత్రం తెలియదు. నోవాహు దేవుడు సన్నిధిలో స్థిరపరచబడ్డాడు. కుటుంబం 180 సంవత్సరాలు ప్రకటించాడు. నాశనం జలపడం వచ్చేస్తుంది, నాశనం అయిపోతారు, వారసత్వం చేసింది. అందరూ కూడా దడ్డోడు అనుకున్నారు, పిచ్చోడు ఎగతారు. జలప్రలయం వచ్చింది, అందరూ నాశనం. ఒక్క కుటుంబం మాత్రం వాళ్ళకి వెళ్ళిందంటే అర్థమైందండి. వారైనా దేవుడు మాట్లాడుకున్నారు. అది రామని చెప్పండి. ఆ కుటుంబం ఎంతమంది? అనమండులు. ఆ కుటుంబం ఎంతమంది? 8 మందే రక్షించబడ్డారు. అందరు కూడా తేలిపోయారు, నీటిలోనే తేలిపోయారు. నా కుటుంబం ద్వారా మళ్ళీ నూతన సృష్టి మళ్ళా చేయబడ్డారు. నీ ద్వారా నూతన సృష్టి జరగాలంటే నువ్వు నిలబడాలి. దేవుడి కొరకు భర్త పోయినా అర్థమైందా? దేవుడి కొరకు నిలబడాలి. యోగు వలె ఎవరు పోయినా నిలబడాలి. దేవుడికి స్తోత్రం తెలియదు. 5 ఒక చివరి మాట చెప్పి ముగిస్తాను. దశలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. 2:16 2వ అధ్యాయం 16 వచనం. దశలో రాసిన పత్రిక 2వ పత్రిక 2:16 ఇలాగ రాయబడ్డా. చదువుతారా? నేను చదువుతాను. ఏమంటే, మీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచును గాక. అందరూ ఆమె చెప్పండి. 4వది ఏంటంటే ప్రతి సత్కార్యం, మంచి కార్యం. ప్రతి సద్వాక్యం అంటే మంచి వాక్యం. వాక్యం అంతా మంచిదే. సత్కార్యము సద్వాక్యము మిమ్మును స్థిరపరచును గాక అని చెప్పండి. ప్రభువు చెప్తున్న మాట. ఆయన మనం స్థిరపరచేవాడు. ఈ మధ్య వైరల్ అవుతుంది, స్థిరపరిచేవాడు మన పాట. దేవుడు మనం స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ? ప్రతి సత్కార్యం ఉంది, చెడ్డ కార్యం ఉంది కాదు, మంచి కార్యం ఉంది. సద్వాక్యం ఉంది మిమ్మల్ని సిద్ధపరచును గాక. దేవుడు నోటి వచ్చే మాట ప్రతి సద్వాక్యమే, మంచి వాక్యమే. స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? మనం ఏంటంటే వినడానికి ప్రారంభించాలి, ఇంటికి వేగిరిపడాలి, మాట్లాడడానికి ప్రారంభించాలి, వాక్యం రిసీవ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం తెలుగు. వాక్యం వినాలి, ప్రార్థనతో అంటే మనం కొనసాగించాలి, అంటే వాక్యానుసారం నడవాలి. అప్పుడు వాక్యం మనం స్థిరపరుస్తుంది. అస్థిరం కాదు, అచంచలమైన ఉండదు మనస్తత్వం, స్థిరంగా ఉంటాం. దానికి స్తోత్రం. అందుకే రామపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో మిమ్మల్ని స్థిరపరచుడు కానీ శక్తిమంతుడు. ఆమె చెప్పండి. దేవుడు అంటే శక్తిమంతుడు. నువ్వు స్థిరపరచబడాలని ఆయన కోరుతున్నాడు. నీ పని స్థిరపరచబడాలి, వ్యాపారం స్థిరపరచబడాలి, నీ ఉద్యోగం స్థిరపరచబడాలి, మీ పిల్లలు స్థిరపరచబడాలి. మా అమ్మ చేసిన ప్రార్థన అన్నీ కూడా దేవుడు స్థిరపరిచాడు. చదువుకోవాలి, టీచర్ అవ్వాలి. అర్థమైందండి. అరే నేను దేవుడి సేవలో రావడానికి, దేశ సేవలో మా తమ్ముడు వెళ్ళడానికి, అలాగే పిల్లలు చెల్లెలు కూడా చదువుకోవాలని నేర్పిస్తుంది. మరి ఉద్యోగంలో ఉండాలని నేర్పిస్తుంది. తెలుద్దాం. బెన్ని కూడా అర్థమైందండి. జాబ్ చేస్తూ సేవలో ఉండాలి. 2 ఆశ దేవుడు నెరవేర్చాడు. అందరామని చెప్పి అవి పని చేశాడు, చేస్తున్నాడు దేవుడి సేవలో కూడా. కాబట్టి మిమ్మల్ని స్థిరపరచే శక్తి మమ్మనే కాదండి, మిమ్మల్ని కూడా మౌనంలో స్థిరపరచేవాడు. ఆమెన్. మీ పిల్లలను స్థిరపరచండి,
మీ మనవాళ్ళని స్థిరపరచను, మీ మనవాళ్ళని మనవరాలను స్థిరపరచను, కార్తీకను స్థిరపరచను, వెన్నురాలను స్థిరపరచను, ఆయన గారి చేతి పనిని స్థిరపరచను, అశోక్ గారు చంద్రబాబు గారి పనిని దేవుడు స్థిరపరచను, వారి బిడ్డను కూడా దేవుడు స్థిరపరిచేవాడు. హల్లెలూయా. నాగు గారు మొత్తం అన్ని మందిరాలు కట్టారు, స్కూల్ కట్టారు, అన్ని పనులు చేశారు. ఆయన బాప్తిసం పొందగలిగారు, ఆయన భార్య బాప్తిసం పొందింది, ఇప్పటికీ ప్రభువులో నిలిచింది. నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ మనవరాలు సాఫ్ట్వేర్, అలాగే వివాహం అయింది, దేనికి స్తోత్రం జరుగుతుంది. వారి పనంతా కూడా ఆశీర్వదించబడ్డానికి కారణం ఒక్కరు విశ్వసించినప్పుడు వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 విషయాలు చెప్పారు. ఒకటి, ఆయన వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచబడతాయి. రెండవది, మనం ఎక్కడ స్థిరపరచబడాలి? విశ్వాసం ముందు స్థిరపరచబడాలి. మనం ఏ విషయంలో స్థిరపరచబడాలి? హృదయం స్థిరపరచబడాలి. తర్వాత మన కుటుంబము ఆయన సన్నిధిలో స్థిరపరచబడాలి. ఎక్కడో కాదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారు, బంతి తుడిసేవారు, కుర్చీలు తుడిసేవారు, చర్చి తుడిసేవారు, చర్చి ప్రాంగణం తుడిసేవారు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలండి? స్థిరపరచబడాలి. దానికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేయట్లో, వాక్యం వినట్లో, అన్నిట్లో కూడా స్థిరపరచబడాలి. ఇంకేంటంటే అప్పుడు మన కుటుంబం స్థిరపరచబడతారు. ప్రతి సత్కార్యం కూడా మంచి కార్యం చేయండి, సద్వాక్యం ఉంది మనల్ని స్థిరపరచండి. కాబట్టి చివరిగా సామెతలు 12:3 చూస్తే, భక్తిహీనత వల్ల మనం అంటే స్థిరపరచబడం. భక్తి లేని వల్ల దేవుడు స్థిరపరచడండి. భక్తి కలిగిన వారిని దేవుడు స్థిరపరుస్తాడు. చదవండి సామెతలు 12:3. భక్తిహీనత వల్ల ఎవరు స్థిరపరచబడ్డండి. భక్తి ఉండాలండి. అమ్మా, నాగ్ గారి భార్య నరసింహమ్మ గారు ఎక్కువగా ఇంటికి వెళ్ళేవాడు. నేను ఆవిడ చాలా విగ్రహాలు మడి తడిలో ఉండేది. ఎవరైనా చనిపోయిన బాక్స్ తయారు చేయాలంటే ఆ మాట వినడానికే ఆవిడ భయపడి ఉండేది. అంత నష్టంగా ఉండదు. ఆ కబురు చెప్పడానికి లోపల రమ్మనేది కాదు, బయటే ఉండేవారు. అంత నష్టంగా ఉండేది. దేవుడు అద్భుతకరంగా కుటుంబాన్ని దర్శించి దానికి స్తోత్రం జరుగుతుంది. భక్తిహీనత వల్ల స్థిరపరచబడ్డాడు. భక్తి కలిగిన వారిని దేవుడు స్థిరపరుస్తాడు. అందరూ దేవునికి స్తోత్రం. ఆ భక్తి ఏ భక్తిలో వచ్చింది? జీవం కలిగిన దేవుని యొక్క భక్తిని వస్తున్నాడు. ఆమె కాదు, వాళ్ళ అమ్మాయి కూడా నమ్ముకుంది. అమ్మాయి నమ్ముకోవడం కాదు, మన మనవరాళ్ళు కూడా నమ్ముకుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం. అలాగా మనతో అయిపోకూడదు భక్తి. భక్తి అనేది ఎక్కడ? అవ్వైనా లొయ్యిలోను, తల్లి అయినా ఈ నేకేల్లో, అలాగే తిమోతిని కూడా వసించింది. 3 తరాలు వసించింది. మాదాన్ని చూసి 4 తరాలు వసించింది. అమ్మ, నేను, నా కుమారుడు, ఆ కుమారుడు అలాగే 4 తరాలు మేము చూడగలిగింది. అమ్మ చూడగలిగింది. అలాగే భక్తి కూడా కొన్ని తరాలు కూడా ఏం చేయాలంటే బుద్ధి పొందాలి. ఆ భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది, భక్తి మనల్ని స్థిరపరుస్తారు. అట్టి విధంగా మీరు కూడా మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్థిరపరిచిన గాక. దేవుడి వాక్యాన్ని దీవించగా. అందరూ లేచినట్లయితే ఒక వాక్య ఫలింపు నిమిత్తం చివరిగా చిన్న పాపగా ప్రార్థన చేస్తారు. మీ కానుకలు అర్పించి మీ స్థానాల్లో నిలబడవలసిన మనం చేస్తున్నాం. ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఇదే స్థలంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా ఆదివారం ఉదయం 10 గంటలకు సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలో మొదటి ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ఈ స్థలంలో 2వ ఆరాధన యథావిధిగా జరుగుతాయి కనుక గమనించండి. తప్పనిసరిగా ఏదో ఒక ఆరాధనలో మీరు పాల్పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడిన రీతిని బట్టి మన దైవ సేవకురాలు బైబిల్ ఉమెన్ కరుణమ్మ గారు దైవ సేవకుల కుటుంబంలో దేవుడు ఏ విధంగా మాదిరి పెట్టి ఉంచాడో
వాక్యాన్ని మనం విన్న విధానం బట్టి రెండు చిత్ర ఆకాశం దేవుని శుద్ధిస్తుండగా చిన్న పాప గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నారు. అందరం ఏకీపిద్దాం. చివరికి దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. స్తుతి 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 స్తోత్రం 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 ప్రభు. దేవా వందనాలు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవో నీకు స్తోత్రాలు. అయ్యా ఉదయకాల సమయాన్ని మొదలుకొని రాత్రి వరకు నాయన నీ నామంలో నా ప్రభు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఉదయకాల ఆరాధనలో ఉన్నందుకు నాయన ప్రభు నీకు వందనాలు అయ్యా. సాయంకాలం కూడా మా మధ్యన ఉంటారని నమ్మచ్చు ఆశతో అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రాలు అయ్యా. ఆరాధన వారిని స్థుతించడానికి నాయన వాక్యం ద్వారా బలపరచడానికి మాకు తగిన అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. వందనాలు తండ్రి. అయ్యా ఇది చూడక ఎంతో మంది ప్రశ్నలు నాయన ప్రభ నాయన ఇది అవుతున్నారు అయ్యా. అట్టి వారు రావడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా రానైనటువంటి బిడ్డలు దేని నిమిత్తం రాలేకపోయారో ప్రభ అట్టి బిడ్డలు దీవించి ఆశ్రదించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా వాక్యంలో ఉన్న మర్మాలను మా హృదయాల్లో ధ్యానించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ. మాకు ఇచ్చిన కాపరగారిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దైవ కుటుంబాన్ని బట్టి లెక్కలేని వందనాలు అయ్యా. గత దినాల్లో అయితే ప్రభ నాయన వాళ్ళు పడిన బాధ వేదన తండ్రి నాయన వాళ్ళ హృదయాల్లో నుండి తీసివేస్తారని నమ్ముచ్చు అడుగుచున్నాను తండ్రి. వాదార్పు దయచేయమని అడుగుచున్నాను దేవా. గొప్ప దేవా నాయన యేసయ్య అయ్యా నిన్ను విడుగుగా ఎడబాయక ప్రభ నాయన దినాలన్నీ నాయన సంపూర్ణంగా నాయన ఘనంగా జరిపించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. వందనాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అలాగే నాయన అయ్యగారికి నాయన మంచి ఆరోగ్యం బలమును శక్తిని దయచేయండి. తల్లిగారిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. బెన్నిబాబుని బట్టి నీకు స్తోత్రాలు. దాని కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నాయన బెన్నిబాబుని వాడుకొని నోరుదొత్తులుగా ఫలింపడానికి సహాయం చేయండి అయ్యా. తన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యంతో నాయన ప్రభ నీ సన్నిధికి మళ్ళీ చేస్తారని నమ్మచ్చు అడుగుచున్నాను తండ్రి. నా యేసయ్య బిడ్డడికి నాయన మంచి ఆరోగ్యము బలము, తల్లికి కూడా నాయన మంచి ఆరోగ్యము బలము శక్తిని దయచేస్తారని నమ్మచ్చు అడుగుతున్నాను. బెన్నిబాబుకు ధైర్యాన్ని దయచేయండి తండ్రి. తనలో హృదయాల్లో ఉన్న వేదన శోధన తీస్తారని నమ్మచ్చు అడుగుచున్నాను ప్రభ. అయ్యా నేను నమ్ముకున్న బిడ్డల ప్రభ ఎటువంటి ఇది లేకుండా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ నామాన ప్రతి కీడు నాయన గర్దిస్తారని నమ్మచ్చు ఆస్తి అడుగుచున్నాను. బిడ్డలకు దయచేయండి, ధైర్యం దయచేయండి నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘంలో ఉన్న లోటుపాట్లు తీస్తారని నమ్మచ్చు అడుగుచున్నాను. ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే నా యేసు రాజా తండ్రి యేసయ్య స్థలం కొరకు మొదలుపెట్టుకుంటున్నామయ్యా. మీరు ఇస్తారని నమ్మచ్చు ఆస్తి అడుగుచున్నాను తండ్రి. నా యేసయ్య నాయన వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చినటువంటి బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వందనాలు తండ్రి. ఏ బిడ్డ అయితే ఏ అవసరత కొరకు అడుగుచుండో ప్రభ అటువంటి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను అయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ప్రభ స్వస్థపరచండి అయ్యా. నాయన వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. చిన్న బిడ్డలని వృద్ధుల వరకు నీ కాపుదలు లేడని రక్షణ దయచేయండి ప్రభ అయ్యా. వాతావరణం చల్లదనాన్ని దయచేయండి అయ్యా. వాళ్ళ దెబ్బకి ఎంతో మంది బిడ్డలు ప్రభ నాయన అయ్యా. వృద్ధులైతే ఎంతో నాయన అల్లాడుచున్నారే. కష్టపడుచున్న బిడ్డలు ప్రభ వాళ్ళకి చల్లదనాన్ని దయచేయండి. ప్రయాణమై వెళ్ళి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కష్టపడుతున్న ప్రతి బిడ్డను వాళ్ళ చెమటతో ప్రభ నాయన వడదెబ్బతో ఎంతో బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలకు చల్లదనాన్ని దయచేయండి అయ్యా. మేము చేస్తున్న పరిచర్యలో కాపుదలు నేడం రక్షణ దయచేయండి. మంచి సేవలు అందించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నా యేసయ్య మొన్న పెట్టుకుంటున్నాను, అడుగుతున్నాను, వెతుకుతున్నాను, తట్టుచున్నాను. నా సంఘంలో లోటుపాట్లు తీర్చుతారని నమ్ముచు మరొకసారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన వాక్యంలో ఉన్న హృదయాలు మా హృదయాల్లో ధ్యానించుకోవడానికి తగిన సహాయాన్ని దయచేయమని నాయన మరొక్కసారి నీ పాసాన్ని నా ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధనాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రైన దేవుని ప్రేమ, రక్షణ, యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమిస్తున్న సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమేంచి ప్రవేశ రక్తమేంచి ప్రవేశ నామ సంపూర్ణించి అపవాదుడికి గణంత నాశనం కలుగును గాక.